సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్కు తిరుగు లేకుండా పోయింది. టీమిండియా కెప్టెన్గా స్కై బాధ్యతలు అందుకున్నాక ఒక్క సిరీస్లో కూడా ఓడిపోలేదు. టీ20 సిరీస్లో ఓటమి లేని కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ తన రికార్డును మరింతగా మెరుగుపరుచుకున్నాడు. గతంలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, శ్రీలంక సిరీస్పై స్కై విజయాలు సాధించాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ను లెవెల్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డ మీద సిరీస్ కోల్పోయే పరిస్థితి లేకుండా చూసుకున్నాడు. 5 మ్యాచ్ల సిరీస్లో టీమిండియాకు 2-1 లీడ్ అందించాడు. కీలకమైన 4వ మ్యాచ్లో భారత్ను గెలిపించి తిరుగులేని స్థితిలో నిలబెట్టాడు. ఆఖరి మ్యాచ్లో గెలిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది. ఒకవేళ ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ లెవెల్ అవుతుంది. కానీ భారత్ ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉంది. ఆఖరి మ్యాచ్లోనూ హాట్ ఫేవరెట్గా బరిలో దిగబోతోంది. నిజానికి 4వ మ్యాచ్లో 2 జట్ల మధ్య హోరాహోరీ తప్పదని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. సిరీస్లో ఎవరు ఆధిక్యం సాధిస్తారని ఎదురుచూశారు. అయితే భారత్ పైచేయి సాధించింది. కరారాలో టాస్ ఓడిపోయిన టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కానీ ఆరంభం నుంచి పెద్దగా మెరుపులేమీ కనిపించలేదు. సవాల్ విసిరిన పిచ్పై భారత్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ జాగ్రత్తగానే ఆడారు. తొలి వికెట్కు 56 పరుగులు చేశాక అభిషేక్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. శివం దుబే, సూర్యకుమార్ యాదవ్తో కలిసి స్కోర్ పెంచేందుకు ప్రయత్నించాడు. అయితే హాఫ్ సెంచరీకి 4 పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. శివం దుబే 22, సూర్య 20 పరుగులు సాధించారు. ఆ తర్వాత భారత్ వరుసగా వికెట్లు కోల్పోయిన 7వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన అక్షర్ మెరిశాడు. దీంతో 20 ఓవర్లలో టీమిండియా 8 వికెట్లకు 167 పరుగులు సాధించింది. అక్షర్ పటేల్ 11 బంతుల్లో 21 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. ఆడమ్ జంపా 3 వికెట్లు దక్కించుకున్నాడు. 168 పరుగుల టార్గెట్ చేజ్లో ఆస్ట్రేలియా కూడా నిలకడగానే ఆడింది. 9.1 ఓవర్లలో 70 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి ఫైట్ ఇచ్చేలాగే కనిపించింది. కానీ అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ చేశారు. వాషింగ్టన్ సుందర్ కూడా తిప్పేశాడు. 6 బౌలర్లు సమిష్టిగా రాణించారు. దీంతో ఆస్ట్రేలియా ఒత్తిడిలో పడిపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరకు 18.2 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది. 48 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ కొట్టింది. అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. శివం దుబే 2 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. 8 బంతులు మాత్రమే వేసిన వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీశాడు. హర్షదీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. ఆసీస్ ఇన్నింగ్స్లో 30 పరుగులతో మిచెల్ మార్ష్ టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన అక్షర్ పటేల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.